హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు చాలా మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ మధ్య ఈ వీడియో అనేది యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుందండి. అయితే నేను కూడా ట్రై చేశానండి. ఎలా ఉంటుంది అనేది నా కోరిక అయితే నెరవేరింది. ఆ నెరవేరిన తర్వాత నేను మీకు కూడా అవసరం ఈ పనికి వస్తుంది, ఎలాగా మీరు కూడా నేర్చుకుంటారు, ఏం చేయాలనేది కూడా చెప్తానండి. అయితే చాలా మనం నమ్మకంతో చేసుకోవాలండి. ఈ వినాయకుడికి పూజ అయితే కాదు, చిన్న రెమెడీ అండి. అది చేస్తే ఖచ్చితంగా మనకు ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం ఉంది, రిజల్ట్స్ టైం ఉంది. అలాగే ఇంకా మనకి ఏమన్నా కోరికలు ఉంటే కూడా అవి ఖచ్చితంగా నెరవేరుతుందండి. నాకు నెరవేరిన తర్వాతనే నేను కూడా ట్రై చేసి నేను మీకు నెరవేరినాకనే మీకు చెప్తున్నా. అది ఏంటంటే ఏం చేయాలంటే మనం వినాయకుడిది విగ్రహం ఏదైనా తీసుకోవచ్చు అండి. మట్టిది తీసుకోవచ్చు, గాజుది తీసుకోవచ్చు, రాగి, ఇత్తడి, వెండి, కంచుది ఏదైనా తీసుకోవచ్చు అండి. అయితే ఒక గాజు బౌల్ తీసుకోవాలా. తర్వాత ఒక 8 రూపాయి బిళ్ళలు అనేది తీసుకోవాలా. కొన్ని బియ్యం అనేది తీసుకోవాలా. దాల్చిన చెక్క పొడి, తర్వాత లవంగాలు కావాలండి. అవి తర్వాత ఏం చేయాలంటే దానిలో ఒక గిన్నె తీసుకొని మనం ఒక పేపర్, మన కోరికలు పేపర్ మీద రాసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ దాల్చిన చెక్క అనేది మనం మెత్తగా మిక్సీలో అయినా లేదంటే రోట్లో అయినా దంచుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ గిన్నె అనేది తీసుకున్నాం, గాజు గిన్నెనే తీసుకోండి. గాజు గిన్నె తర్వాత మనం ఒక పేపర్లో మన కోరిక ఏముందనేది అది రాసుకోవాలి. ఆ పేపర్లో బ్లూ పెన్నుతో రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మడత పెట్టి అది ఎవరికి చూపించకూడదు, ఎవరికి చెప్పకూడదు. రాసేసి ఆ పేపర్ గాజు గిన్నెలో పెట్టేసిన తర్వాత మడత పెట్టినాక దాని మీద బియ్యం అనేది వేయాలండి. ఆ పేపర్ మునిగేంత వరకు బియ్యం పోసిన తర్వాత ఇప్పుడు రూపాయి బిళ్ళలు 8 అనేది తీసుకున్నాం కదా, ఆ 8 బిళ్ళలలో ఫస్ట్ 3 బిళ్ళలు రూపాయి బిళ్ళలు అనేది పెట్టేసి దాని మీద మళ్ళీ బియ్యం అనేది పోయాలండి. అలా ఒకసారి బియ్యం పోసి ఆ రూపాయి బిళ్ళలు మొత్తం మునిగిన తర్వాత ఇంకొకసారి ఇంకో 3 రూపాయి బిళ్ళలు తీసుకొని అవి కూడా మళ్ళీ రెండోసారి పెట్టేసి దాని మీద బియ్యం అనేది కప్పేసేయాలండి. లాస్ట్లో మళ్ళీ 2 రూపాయి బిళ్ళలు మిగులుతాయి కదా, ఆ 2 రూపాయి బిళ్ళలు కూడా దాని మీదనే పెట్టేసి మళ్ళీ అనేది బియ్యం అనేది మొత్తం పోసేయాలి. మీరు రూపాయి బిళ్ళలు రూపాయి అయినా తీసుకోవచ్చు, 2 రూపాయల బిళ్ళలైనా తీసుకోవచ్చు, 5 రూపాయల బిళ్ళలైనా తీసుకోవచ్చు. ఒకటి అన్నీ ఒకటి 8 బిళ్ళలు తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ 2 రూపాయి బిళ్ళలన్నీ 8 మొత్తం బియ్యం అవి పెట్టేసి బియ్యం అంతా కప్పేసిన తర్వాత దాని మీద దాల్చిన చెక్క పొడి అనేది చల్లేసేయాలండి ఆ బియ్యం మీద. తర్వాత 3 లవంగాలు అనేది ఆ బియ్యం మీద అట్లా పెట్టేసేయాలా. తర్వాత వినాయకుడిది విగ్రహం ఏది ఉంటే ఆ విగ్రహం, మన దగ్గర ఉన్న విగ్రహాన్ని ఆ బియ్యం మీద అనేది పెట్టేసేయాలండి. ఇంకా పెట్టేసి అంతేనండి. ఒక చిన్న పుష్పం ఏదో ఒకటి ప్రతిరోజు ఇలా ఒక పుష్పం పెట్టి 2 అగరబత్తులు అనేది చూపిస్తూ మన కోరిక స్వామివారికి చెప్పుకుంటూ, స్వామి నా కోరిక ఇది నెరవేర్చు తండ్రి అని మనకు రోజు స్వామివారికి స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులు చూపించి మొక్కుకొని మన కోరిక ప్రతిరోజు చెప్తుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇది తప్పక ట్రై చేయండి. నమ్మకం అనేది మనకు ముఖ్యమండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఏ కోరికైనా నెరవేరుతుంది. మీరు ఖచ్చితంగా చేయండి. అయితే ఇది మనకు ప్రతిరోజు కనపడేటట్టు పూజ గదులైనా పెట్టుకోవచ్చు, హాల్ అయినా పెట్టుకోవచ్చు. మనకు ప్రతిరోజు కనపడాలా. కాకపోతే అంటు ముట్టు అనేటివి తగలకుండా చూసుకోవాలండి. దూరంగా ఉంటే మనకు ప్రతిరోజు స్వామివారిని చూస్తూ ఉండాలి. స్వామివారికి ఉదిగడ్డలు చెప్తే మన కోరిక చెప్తూ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వినాయకుడిని అట్లనే పెట్టేసి మన కోరిక నెరవేరే వరకు వారము, 10 రోజుల, 2 వారాల అనేది మన కోరిక నెరవేరిన తర్వాత ఆ చీటిని అనేది నీళ్ళలో కలిపి చెట్ల మొదట్లో వేయాలండి. ఆ రూపాయి బిళ్ళలు మళ్ళీ పక్కన దాచిపెట్టేసుకొని మళ్ళీ ఏమైనా కోరిక వస్తే మళ్ళీ ఆ కోరికకి వాడవచ్చు అండి. మళ్ళీ లేదంటే వినాయకుడి స్వామి గుళ్ళో అయినా వేయవచ్చు. ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదం చేసి పిల్లలకు పంచవచ్చు. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, మీ కోరిక అనేది నెరవేరుతుంది. బాయ్ అండి.